బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 25 సండే కాబట్టి నాకు ఈరోజు స్టమక్ డే. ఇక ఇంటికాడ నుంచి బండి తీసి సీదా జిమ్ కాడికి అయితే స్టార్ట్ అయిపోయినా. సో నేను ఈరోజు అయితే ఏమైతే తినలేదు, బనానా కానీ పీనట్ బటర్ కానీ ఏమైతే తినలేదు. ఎందుకంటే ఏమన్నా తింటే మళ్ళీ నేను చేసే స్టమక్ వర్కౌట్కి ఏడ వామిటింగ్ అయ్యి బయటకు వచ్చేస్తుందేమో అన్న భయంతో తినలేదు. ఎట్లయినా ఈ సంవత్సరం 6 ప్యాక్ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. ఒకవేళ 6 ప్యాక్ కాకపోయినా కానీ సరే 8 ప్యాక్ అయినా చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. మీరు వేసుకున్న కొత్త చెప్పులు అరిగిపోవద్దు అనుకుంటే కనుక ఈ రీల్ని లైక్ చేసి ఫాలో చేయండి. ఇక ప్లాంక్ అయితే వేసేసిన. ఒక్కొక్క సెట్ 1 మినిట్ ప్లాంక్ అయితే వేసేసిన. ప్లాంక్ వేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే మా బాత్రూంలో బల్లి కూడా ఒక్కొక్కసారి ఇట్లనే ఉంటుంది. ఇంత హార్డ్ వర్కౌట్లు ఎవరు కనిపెట్టారో ఏమో కానీ కొంచెం ఈజీ వర్కౌట్లు కనిపెడితే మంచిగా ఉంటుంది కదా. చూడండి నేను ఎట్లాగమైనాను. ఇక ఈ వర్కౌట్ పేరు అయితే నాకు ఏందో తెలియదు. జిమ్లో ఉన్న మాస్టర్ అయితే చెప్పిండు అటో కాలు ఇటో కాలు వేసి కిందికి మీదికి అని చెప్పేసి లేవు అని చెప్పేసి అన్నాడు. సో ఆయన చెప్పినట్టయితే చేసిన. సో ఈ వర్కౌట్ పేరు అయితే తెలుసు, ఎందుకంటే యాప్లో చూసిన లెగ్ రైజెస్ అని చెప్పేసి అని వచ్చింది. సో 4-5 సార్లు లెగ్ రైజెస్ అయితే చేసిన. ఇది చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది గాల్లో ఊగుతుంటే. ఇక ఒక్కసారి స్టమక్ వర్కౌట్ చేసి ఊకి అద్దంలోనైతే చూసుకుంటున్నా 6 ప్యాక్స్ వచ్చేసినాయి ఏమో అని. శ్రీశైలం పోదాం అనుకుంటున్నా, చాలా డిలే అవుతుంది. ఇక ఈ ఆటో మీద నాకు శివుడు కనిపించిండు. మళ్ళీ ఇంకా ఈ ఆటో మీద చూడరు, ఈ ఆకారం కూడా శివలింగం లాగా ఉంది ఇక్కడ వెనకాల. ఇక ఎట్లయినా ఈ 2-3 డేస్లో ఎట్లయినా శ్రీశైలం వెళ్ళిపోవాలి నేను. రిపబ్లిక్ డేకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయరా అంటే వాడు వేసే వేషాలు చూడరు మీరు ఇంకా. ఇక స్నానం చేసేసి ఇంకా వానికైతే విభూది అయితే పెట్టేసి తినేసిన దాని తర్వాత కొంచెం అద్దం ముంగట్టుకు వచ్చి కొంచెం షోకులు అయితే పడ్డా. రోజు రోజుకు తెల్లగా అవుతున్నా నేను అని చెప్పేసి నన్ను నేను చూసుకొని చాలా మురిసిపోతున్నా. అదంతా షుగర్ బంద్ చేసిన ఎఫెక్ట్. ఒకవేళ మీరు కూడా నాలాగా కర్రగున్నలు తెల్లగా కావాలంటే మీరు కూడా షుగర్ బంద్ చేసేర్రి. ఇట్లా రాగి జావా ఇట్లాంటి హెల్తీ డ్రింక్స్ అయితే తాగుర్రి. ఇక ఈరోజుకి ఇంతే. ఇక రేపటి రీల్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ దోమనైతే చంపేసిన. ఈ దోమ ఆత్మ శాంతించాలంటే కనుక నా రీల్ని లైక్ చేసి ఫాలో చేయండి.